మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవ మరణములు ఎవరి వశం అంట? మన నాలుక వశం. దేవుని బిడ్డలారా, ఈ నాలుక అబద్ధమాడుతుంది. ఈ నాలుక కొండెములు చెప్తుంది. ఈ నాలుక వ్యర్థమైన మాటలు పలుకుతుంది. ఈ నాలుక చెడ్డ మాటలు కూడా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటికంటే ఈ నాలుక దేవుని మాటలు కూడా పలుకుతుంది. ఏది నీకు మంచిదో, ఏది నీకు చెడు తీసుకొస్తుందో నీవు జాగ్రత్తగా ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకుంటే జీవ మరణములు అనేవి నీకు చాలా బాగా అర్థమవుతుంది. నీ జీవితంలో జీవం పనిచేస్తుందా, మరణం పనిచేస్తుందా? నీ వెంట జీవం నడుస్తుందా, నీ వెంట మరణం నడుస్తుందా అనేది క్లారిటీ నీకు వస్తుంది. దేవుని బిడ్డలారా, కీడు చేస్తే ఖచ్చితంగా కీడు అనుభవిస్తాం, మేలు చేస్తే ఖచ్చితంగా మేలు అనుభవిస్తాం. అందుకే దేవుని బిడ్డలారా, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలం తింటురు. అంటే ఎవరైతే దానిని చెడుగా ఉపయోగించుకుంటారో దాని ఫలం తింటారు. ఆ నాలుకను మంచిగా ఉపయోగిస్తారో ఖచ్చితంగా ఆ మంచి ఫలము కూడా అనుభవిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నాలుకను జాగ్రత్తగా కాపాడుకొని అబద్ధములు, కొండెములు, వ్యర్థమైన మాటలు, చెడ్డ మాటలు పలుకోకుండా జీవముతో కూడిన మాటలు, దేవునికి సంబంధించిన మాటలతో, అందరికీ ఉపయోగకరమైన మాటలతో మాట్లాడి జీవమును మీ వెంట నడిపించుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఆ జీవ మరణములను నాలుక వశము చేసిన దేవా, ఈ నాలుకను మేము సరైన రీతిలో వాడుకొని ప్రభువా, నీలో ఆ నాలుక ద్వారా దాని ఫలం మేము అనుభవించే బిడ్డలుగా, మంచి మేము అనుభవించే బిడ్డలుగా, ఆశీర్వచనం పలికే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.